మధ్య భారతంలో ఆదివాసీల ఉద్యమాలకు సంఘీభావంగా ఆగస్టు 9, 10 తేదీలలో హైదరాబాదులో జరిగే ఆల్ ఇండియా సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ ప్రజా సంఘాల నాయకులు మంగళవారం మధ్యాహ్నం పిడుగురాళ్ల పట్టణం లెనిన్ నగర్లో కరపత్రాలు ఆవిష్కరించారు. అడవులలో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పాలని, ఆదివాసీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాడులు చేస్తున్నారు. వాటిని వ్యతిరేకిస్తూ ఆదివాసీలు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా హైదరాబాదులో జరగనున్న ఈ సదస్సులో ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, బుద్ధిజీవులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. దారాదత్తం చేయాలనే కుట్రలో భాగంగా ఆదివాసీల హననం చేస్తూ ఆదివాసీలని చాలా దుర్మార్గంగా హత్యలు చేస్తూ ఉన్నది. ఆదివాసీలు మన దేశ పౌరులు కాదు అన్న రాష్ట్రాల్లో ఆదివాసీ సంఘీభావ సదస్సును ఈ నెల 9, 10 తారీఖులలో హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించబడుతుంది. ఈ సదస్సులో ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, బుద్ధిజీవులంతా కూడా పాల్గొని ఆదివాసీలు పోరాడుతున్నటువంటి ఆ పోరాటానికి సంఘీభావంగా పాల్గొని జయప్రదం చేయాలని ఎంసీపీఐ తరఫున నేను పిలుపునిస్తున్నాను. ఆదివాసీల మీద దాడులు చేయడం, అత్యాచారాలు చేయడం, హత్యలు చేయడం, డ్రోన్లతో పైనుంచి బాంబులు విసిరేసి వాళ్ళని హత్యలు చేసి చంపుతున్నారు. ఈ దుర్మార్గమైనటువంటి చర్య, మరి ఇలాంటి చర్యని ప్రజలందరూ మరి ఖండించాల్సిన అవసరం ఉంది. రేపు 9, 10వ తారీఖు హైదరాబాద్లో జరిగే సుందరయ్య భవనంలో జరిగే విజ్ఞాన మందిరంలో జరిగేటువంటి ఈ 2 రోజుల మీటింగ్ని మరి ప్రజలు 50 మంది ప్రజలు వచ్చి మరి